Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వారం మనం బుల్లిష్ హరామి మరియు బేరీస్ హరామి గురించి తెలుసుకుందాం. సో బుల్లిష్ హరామి అనేది 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. బుల్లిష్ హరామి అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ఇది ఒక పెద్ద బేరీస్ క్యాండిల్ తర్వాత చిన్న బుల్లిష్ క్యాండిల్ రావాలి. దీన్ని మనం బేబీ క్యాండిల్గా కన్సిడర్గా తీసుకుంటాము. ఈ స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ బేరీస్ క్యాండిల్ బాడీ లోపల కనిపిస్తుంది. బుల్లిష్ హరామి అనేది డౌన్ ట్రెండ్ బుల్లిష్ హరామి వస్తే ఇది రివర్సల్గా ఇండికేటర్గా చూస్తాము. బుల్లిష్ హరామి 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. ఇందులో మొదటి డౌన్ ట్రెండ్ ఉండాలి. డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత సపోర్ట్ దగ్గర బిగ్ రెడ్ క్యాండిల్ రావాలి. దీన్నే మనం మదర్ క్యాండిల్ గాను, రెండో క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ రావాలి. దీన్ని మనం బేబీ క్యాండిల్ గాను కన్సిడర్ చేస్తాము. బుల్లిష్ హరామి వస్తే ఇమీడియట్గా బై చేయకూడదు. కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ క్యాండిల్ మరియు వాల్యూమ్ చూసుకోవాలి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ పాజిటివ్ అయితే బై చేయవచ్చు. స్టాప్ లాస్ ప్రీవియస్ బేరీస్ క్యాండిల్ యొక్క లోన్ యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం బుల్లిష్ హరామి సైకాలజీ చూసుకున్నట్లయితే ఇందులో డౌన్ ట్రెండ్ ఉండాలి. సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్లర్స్ హవా అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెల్లర్స్ హవా ఎక్కువగా ఉంటూ ఒక్కసారిగా బయర్స్ ఎంటర్ అవ్వడం వల్ల ఈ ప్యాటర్న్ అనేది సపోర్ట్ దగ్గర ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ గురించి చూద్దాం. డౌన్ ట్రెండ్లో సపోర్ట్ దగ్గర బిగ్ రెడ్ క్యాండిల్ తర్వాత స్మాల్ గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్ అయితే బై చేయవచ్చు. స్టాప్ లాస్ మరియు ప్రీవియస్ బేరీస్ క్యాండిల్ యొక్క లోన్ యూజ్ చేస్తాము. మనం ఫాలో అవుతున్న టార్గెట్ 1:8% వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవచ్చు. బేరిష్ హరామి ప్యాటర్న్. దీన్ని మనం బేరిష్ రివర్సల్ ప్యాటర్న్గా కన్సిడర్ చేస్తాము. ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది చిన్న స్మాల్ రెడ్ క్యాండిల్ వస్తే దాన్నే మనం బేరిష్ హరామిగా చెప్పుకోవచ్చు. బేరిష్ హరామి వచ్చిన తర్వాత ఇమీడియట్గా బై చేయకూడదు. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ అనేది తీసుకుంటాము. సో స్టాప్ లాస్ అనేది ఫస్ట్ క్యాండిల్ అయిన గ్రీన్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెడతాము. సో మనం ఇక్కడ ఎలాగ అర్థం చేసుకోవాలంటే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బిగ్ గ్రీన్ క్యాండిల్ వస్తూ ఉంటాయి. అంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ మరియు మ్యూచువల్ ఫండ్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ఎంట్రీ ఇవ్వడం వల్ల బిగ్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతూ ఉంటాయి. లేదా కంపెనీ గురించి పాజిటివ్ న్యూస్ వల్ల కానీ ఇలాంటి అప్ ట్రెండ్ వచ్చాక నెక్స్ట్ సెల్లర్స్ బయర్స్ కంటే ఎక్కువగా ఉండడం అంటే ఫండ్స్ పెద్ద మొత్తంలో పెట్టడం వల్ల సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడం వల్ల బేరిష్ హరామి ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. సో ఇవాళ వీడియోలో ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.